కేసీఆర్ ముద్దుల తనయ కవితకు మళ్లీ నిరాశే మిగిలింది. సోమవారం కవితకు బెయిల్ కన్ఫర్మ్గా వస్తుందని అటు సోషల్ మీడియాతో పాటుగా ఇటు మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా కథనాలతో ఊదరగొట్టేసింది. కవిత సోదరుడు కేటీఆర్ కూడా ఢిల్లీ టూర్ తర్వాత చాలా నమ్మకంగా బెయిల్ వస్తుందని చెప్పేశారు. కానీ ఈమెమీ జరగలేదు. కవిత బెయిల్ ఆశలు అడియాసలుగానే మిగిలిపోయాయి. బెయిల్ పిటిషన్ విచారించిన ధర్మాసనం తదుపరి విచారణను ఈ నెల 20వ తేదీకి వాయిదా వేసింది. ఇప్పటికే 5 నెలల నుండి జైల్లోనే ఉంటున్న కవిత మరికొంతకాలం అక్కడే ఉండక తప్పేలా లేదు. ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఈ ఏడాది మార్చి 15న అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ తనయ 5 నెలలుగా జైల్లోనే ఉన్నారు. ఆమె బెయిల్ కోసం అనేక కారణాలతో వేసిన పిటిషన్లను ఇటు రౌస్ అవెన్యూ కోర్టు అటు ఢిల్లీ హైకోర్టు తిరస్కరించాయి. దర్యాప్తు సంస్థలు బెయిల్ ఇవ్వకూడదని వాదిస్తున్నాయి. దీంతో ఆమె ఇప్పటి వరకు చేసిన బెయిల్ ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. తాజాగా ఆమె ఢిల్లీ మద్యం కేసులో ఈడీ సీబీఐ దాఖలు చేసిన కేసుల్లో తనకు బెయిల్ ఇవ్వాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు బెయిల్ రావడంతో కల్వకుంట్ల కవిత కూడా తనకు బెయిల్ వస్తుందన్న నమ్మకంతో ఉన్నారు. కానీ సర్వోన్నత న్యాయస్థానంలో కూడా ఆమెకు నిరాశ ఎదురైంది. మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు జస్టిస్ గవాయి, జస్టిస్ విశ్వనాథన్ ధర్మాసనం నిరాకరించింది. అంతకుముందు కవిత అనారోగ్యంతో బాధపడుతున్నారని, బరువు కూడా చాలా తగ్గారని, అందుకోసమే మాత్రలు వేసుకుంటున్నారని ఆమె సోదరుడు కేటీఆర్ మీడియాతో చిట్చాట్ సందర్భంగా తెలిపారు. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు బెయిల్ వచ్చింది. ఈ కేసులో కవితకు కూడా బెయిల్ వస్తుందని మేము ఆశిస్తున్నట్లు చెప్పారు. కుట్రపూరితంగా నమోదు చేసిన కేసులు ఎప్పటికీ నిలబడలేవని చెప్పారు. అయితే ఆయన చెప్పినట్టుగా జరగలేదు. కవిత ఊహించినట్టుగానూ పరిస్థితి మారలేదు. మొత్తానికి ఈసారి కూడా నిరాశ ఎదురైంది. దీంతో బీఆర్ఎస్ నాయకుల్లో ఆందోళన మరింత తీవ్రమైంది. దాదాపు 5 నెలల నుంచి కవిత జైల్లోనే ఉంటున్నారు. ఈ క్రమంలో బెయిల్ కోసం ఆమె చేయని ప్రయత్నాలంటూ లేవు. తాజాగా సుప్రీంకోర్టులో బెయిల్కు సంబంధించి కవితకు మరోసారి చుక్కెదురైంది. మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు జస్టిస్ గవాయి, జస్టిస్ విశ్వనాథన్ ధర్మాసనం ఒప్పుకోలేదు. కవిత తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహ్గతి వాదనలు వినిపించినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. కవిత ఒక మహిళా ప్రజా ప్రతినిధి, ఎమ్మెల్సీగా ఉన్నారు. విచారణ పేరుతో ఆమెను ఇంకెంతకాలం జైల్లో ఉంచుతారు? ఇప్పటికే ఈ కేసులో మనీష్ సిసోడియా, అరవింద్ కేజ్రీవాల్కు ఊరట లభించింది. వారికి బెయిల్ మంజూరైంది. కవితకు కూడా బెయిల్ మంజూరు చేయాలని రోహత్కి వాదించారు. రోహత్కి వాదనలు సమయంలోనే ఈడీ సీబీఐలకు నోటీసులు జారీ చేస్తామని జస్టిస్ గవాయి చెప్పారు. ఇదే క్రమంలో కనీసం మధ్యంతర బెయిల్ ఇవ్వాలని రోహత్కి న్యాయస్థానానికి విన్నవించారు. ఇందుకు గవాయి ఒప్పుకోలేదు. వారు అభిప్రాయాలను వెల్లడించిన తర్వాతే వాదనలు వింటామని, అప్పటి వరకు ఆమెకు మధ్యంతర బెయిల్ ఇవ్వలేమని స్పష్టం చేశారు. తదుపరి విచారణను ఆగస్టు 20కి వాయిదా వేస్తూ ధర్మాసనం నిర్ణయం తీసుకుంది. ఈలోపు అఫిడవిట్ ఫైల్ చేయాలని ఈడీ సీబీఐకి ఆదేశాలు జారీ చేసింది. ఇక కవిత ఇప్పటికే దిగువ న్యాయస్థానాల్లో బెయిల్ కోసం పిటిషన్లు దాఖలు చేశారు. అయితే అందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలు గట్టిగా కౌంటర్ ఇచ్చాయి. కవిత సామాన్యమైన వ్యక్తి కాదు. ఆమె సాక్షులను తీవ్రంగా ప్రభావితం చేస్తారు. ఇలాంటి సమయంలో విచారణ అనేది పక్కదారి పడుతుంది. అలాంటప్పుడు ఆమె జైల్లోనే ఉండాలని దర్యాప్తు సంస్థలు కోర్టుకు విన్నవించాయి. వారి వాదనలతో ఏకీభవించిన కోర్టు కవితకు బెయిల్ మంజూరు చేయలేదు. మనీష్ సిసోడియాకు బెయిల్ రావడంతో కవితకు కూడా ఊరట లభిస్తుందని అందరూ భావించారు. కానీ అలా జరగలేదు. దీంతో గులాబీ నాయకులు మరోసారి నిరాశలో మునిగిపోయారు. ఈడీ సీబీఐలు నమోదు చేసిన కేసుల్లో మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఈ నెల 8న సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఎమ్మెల్సీ కవిత. తనకు బెయిల్ ఇవ్వడానికి నిరాకరిస్తూ ఢిల్లీ హైకోర్టు జూలై 1న తీర్పు ఇచ్చింది. దీన్ని ఆమె సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ప్రస్తుతం అక్కడ కూడా ఆలస్యమవుతున్నట్టు కనిపిస్తోంది. ఈ లెక్కన మరో వారం పాటు కవిత ఆగాల్సిందే. మరి అప్పుడైనా బెయిల్ వస్తుందా అంటే చెప్పడం కష్టమే. జైలులో ఉన్న కవితను బయటకు తీసుకొచ్చేందుకు ఆమె కుటుంబం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో హరీష్ రావు, కేటీఆర్ 4-5 రోజుల పాటు ఢిల్లీలో మకాం వేశారు.
ఆ సమయంలో కవిత బెయిల్పై సీనియర్ న్యాయవాదులతో సంప్రదింపులు జరిపినట్టు వార్తలు వచ్చాయి. ఇదొక కోణం కాగా, మరోవైపు ఇప్పుడున్న పరిస్థితుల్లో కవిత బయటపడాలంటే ఖచ్చితంగా కేంద్రం పెద్దల సహకారం కావాలని భావించిన బీఆర్ఎస్ నేతలు బీజేపీతో సంప్రదింపులు జరిపినట్టు వార్తలొచ్చాయి. ఆ విషయం ఎంతవరకు పక్కన పెడితే ఆగస్టు 20న కవిత బెయిల్పై క్లారిటీ వస్తుందని అంటున్నారు.